రేపు మనకు బుధవారముతో కలిసి మోక్షద ఏకాదశి వస్తుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు మర్చిపోకుండా 11 రూపాయలతో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులైపోతారు. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఈ విధంగా 11 రూపాయల పరిహారం చేస్తే మనకు అంటే చిన్న చిన్న కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి కోరికల నుంచి మనం బయటపడటానికి చక్కగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఆచరించండి. ఎటువంటి కోరిక ఉన్నా సరేనండి తీర్చేసుకోండి. ఈ యొక్క ఏకాదశి ఏంటంటే కనుకనండి చాలా పవిత్రమైన ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక మనం పూజ చేసిన, దీపం పెట్టుకున్న, ఎన్ని రకాల సమస్యలున్నా సరే అవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కొన్ని రకాల కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. అంతటి శక్తి ఏంటంటే కనుక ఈ ఏకాదశికి ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే కాకుండా లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం చేయబడుతుంది. అంటే మనకు డిసెంబర్ 11వ తేదీ అంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని ఇలా ఈ విధంగా పూజించుకోవాలన్నమాట. ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ, ఎందుకంటే మార్గశిర మాసంలో మనకు ఇలా ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. చాలా శక్తిని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. మనం పరిహారం చేస్తే తప్పకుండా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి, ఎలాంటి అంటే సమస్యలైనా సరే తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి కొన్ని పరిహారాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా చేసేసుకోండి. ఏకాదశి తిథి రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మాలకు పసుపు రాసి ఇంట్లో పూజ గదిలో మనం ఏంటంటే పటాలను శుభ్రం చేసుకోవాలి. ముందుగా పూజ గదిని శుభ్రంగా చేసేసుకుని పూజ గదిలో మనం ఏంటంటేనండి పద్మదళ అష్టం ముగ్గును వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని అంటే శుభ్రం చేసుకుని గంధం బొట్టు అలాగే కాకుండా కుంకుమతో బొట్టు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పూలను సమర్పించుకోవాలి. స్వామివారి పటాన్ని ఏంటంటే అందంగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అంటే ఈరోజు అత్యంత ప్రీతికరమైన అంటే వాటితో అంటే ముఖ్యంగా వచ్చేసి తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. కాబట్టి తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం కావున ఈ రోజున తులసిమాలను కానీ 5 తులసి దళాలను కానీ స్వామివారికి సమర్పించండి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయటం వల్ల ఏంటంటే కనుక ఆ స్వామి సంతోషించి మన కోరికలన్నీ కూడా తీరుస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. తులసి దళాలను సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి చాలా వరకు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా మీరు ఏంటంటే కనుకనండి చక్కగా ముస్తాబు చేసుకోండి, అంటే అలంకరించుకోండి. పుష్పాలతో తులసి మాలతో ఇలా అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చెయ్యాలి. అన్ని దీపాల కంటే కూడా ఏంటంటే కనుకనండి పిండి దీపం చాలా శక్తివంతమైనది. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈరోజు పిండి దీపం అనేది వెలిగించుకోండి. అలా మాకు కుదరదనుకుంటే నార్మల్గా కూడా మనం ఏంటంటే ఒక రావి ఆకును తీసుకొని దానిపైన స్వస్తి గుర్తు వేసి మట్టి ప్రమిదను పెట్టేసి మన శక్తి కొలది నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చేయొచ్చు. అలా కూడా మనకు ఫలితం వస్తుంది. కానీ ఈరోజు ఏకాదశి కాబట్టి పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసాన్ని ఏంటంటే కనుకనండి నైవేద్యంగా సమర్పించండి. ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి. ఇలా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఏంటంటే కనీసం 11-21 సార్లు లేదంటే 108 సార్లు పఠించుకోండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మీరు డబ్బు సమస్యతో బాధపడుతున్నట్టయితే ఆ సమస్యలు తొలగిపోయి మీకు మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి తిథి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఏకాదశి తిథి రోజున తులసి స్వయంగా లక్ష్మీదేవి రూపం కదా. కాబట్టి ఏంటంటే తులసి మొక్క దగ్గర ఒక ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే మనకు చాలా మంచిదన్నమాట. మన ఇంట్లో సిరి సంపదలు అంటే తులతూగుతూ ఉంటాయి. అలానే కాకుండా తులసికి కొన్ని పచ్చిపాలను సమర్పించుకోవాలి. తులసి చెట్టు చుట్టూ 7 లేదా 5 సార్లు ప్రదర్శనలు చేసుకోవాలి. ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక మనము చక్కగా తులసి కోట దగ్గర ఈ విధంగా చేసుకుంటే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం మనకు ప్రసన్నం అవుతుందన్నమాట. ఏకాదశి తిథి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రాగి చెంబుని తీసుకుని మనం ఏంటంటే అందులో నిండుగా నీళ్లను నింపేసి పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని మనం ఏంటంటే కనుకనండి తీర్థంగా తీసుకున్న సరిపోతుంది. ఆ తర్వాత ఈరోజు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ రావి ఆకు పైన పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో
ఎల్లప్పుడూ కూడా ఏంటంటే డబ్బు ప్రవేశిస్తూ ఉంటుంది, ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు. ఈ మోక్షద ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తి అంటే రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన, రావి చెట్టును తాకిన, రావి చెట్టుకు నమస్కారం చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకుంటే మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము. రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే ఏకాదశి తిథి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించుకోవాలి. ఈ 2 దీపాల్లో ఒక దీపం అంటే విష్ణుదేవుడికి, అలానే కాకుండా మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయన్నమాట. సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి తిథి రోజున తలకు మనం ఏంటంటేనండి నూనె రాయకూడదు, ఆయుష్ తగ్గుతుంది అని చాలామంది కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఏకాదశి తిథి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పుని తినకూడదు. అలానే కాకుండా ఏంటంటే ఏకాదశి తిథి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఉప్పుని అవాయిడ్ చేయండి, చాలా మంచిదన్నమాట. మోక్షద ఏకాదశి తిథి రోజున అంటే మనము పూజ ఇలా చేసేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడవచ్చు. ఆ తర్వాత ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా 7 మనం యాలక్కాయలను తీసుకుని ఆ యాలక్కాయలతో ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేసుకుంటే ధన సమస్య అంతా తీరిపోయి రుణ బాధ ఏదైతే ఉంటుందో అది తీరిపోయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఈరోజు ఏకాదశి కాబట్టి మనం ఇంట్లో ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, గోర్లని కత్తిరించడం కానీ, అలాగే కాకుండా ఏంటంటే జుట్టుని వీరబోసుకొని తిరగటం కానీ, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో ఎడవటం కానీ చేయకండి. ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటే మనకు చాలా మంచిది. నల్లటి వస్త్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ధరించకూడదు. మనకు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశికి చాలా పవిత్రత ఉంటుందండి, చాలా అంటే ప్రత్యేకమైన ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశికి కూడా చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు చేసే చిన్న చిన్న పరిహారాలు కావచ్చు, చిన్న చిన్న అంటే ఇలా మనం దేవుడిని అలంకరించుకొని చక్కగా స్వామివారిని అలంకరించుకొని పూజించుకుంటాం కదా, అలాంటి వాటి వల్ల కూడా మనము చక్కగా ప్రయోజనం పొందవచ్చు అనమాట. కావున ఇలా చిన్న చిన్నవి ఆచరించుకోండి. ఇవందరికీ తెలుసుంటాయి కానీ కొన్నిసార్లు మనం ఏంటంటే ఆచరించక ఇబ్బంది పడిపోతుంటాం అంతే కదా. కాబట్టి ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పాం కదా 11 రూపాయలతో ఇలా ఈ పరిహారం చేసుకుంటే ఏకాదశి ఈ రోజున మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఏ కోరిక ఉన్నా సరేనండి ఆ కోరికను తీర్చుకోవడానికైతే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కోరికలు తీరటానికి మనము అనేక రకాల పరిహారాలను, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా మన కోరిక అనేది తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు ఏకాదశి బుధవారము చాలా చక్కగా ఉంది, మార్గశిర మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా ఏంటంటే మనకు అద్భుతం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక 11 రూపాయలు తీసుకోండి. 11 రూపాయలే తీసుకోండి. మీరు చిల్లర నాణ్యాలు తీసుకోండి, నోటుని తీసుకోండి, ఎలాగైనా తీసుకోండి, కానీ 11 మాత్రమే తీసుకోవాలి. అలా 11 రూపాయలు తీసేసుకుని పరిహారం చేయాలి. మన కోరిక తీరాలంటే మనం వెంకటేశ్వర స్వామికి ముడుపులు కడుతూ ఉంటాం. కొంతమందికి అంత సమయం ఉండదు కదండి. అంటే మాకు ముడుపు కట్టే అంత సమయం ఉండదండి, మాకు అంత వీలుండదు, మేము పనులకు వెళ్తామండి, మేము ఇంట్లో ఖాళీగా ఉండమండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మీరేం చేయండి అంటే ఇలా మీ పూజ చేసుకుంటారు కదండి, మనం పూజ గదిలో స్వామివారిని పూజించుకొని దీపారాధన చేసుకొని మనం పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, బెల్లం ముక్కని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఆ తర్వాత మన పూజ పూర్తయిపోయిన తర్వాత 11 రూపాయలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఏ కోరిక వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారో, ఏ కోరిక తీరక మీరు చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారో ఆ కోరిక చెప్పుకోండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక కోరిక మాత్రమే కోరుకోవాలి. 10 కోరికలు కోరుకున్నా అవి తీరవు కదా. కాబట్టి ఒకటే కోరికను కోరుకొని ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఇలా పూజించుకోండి. ఇలా మీ కోరిక చెప్పుకుంటారు కదా, అది ఏదైనా పర్వాలేదండి. మీ వివాహానికి, ఉద్యోగానికి, వృత్తికి, అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే ఇబ్బందుల పరంగా ఇలాంటివి ఏవైనా సరే కోరికలు ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి అన్నమాట. మనకేంటంటే కనుక మానవుడి కోరికలకు ఏంటంటే కనుకనండి లిమిట్ అనేది ఉండదన్నమాట. అంటే అసలు హద్దు అనేది ఉండదు. మన కోరికలు ఎంతో పెద్ద పెద్దగా ఉంటూ ఉంటాయి. కానీ ఆ భగవంతుడు ఆ కోరికల్ని తీర్చక కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం, దేవుడిని కూడా తిడుతూ ఉంటాం. ఆ కోరిక తీర్చడం మేము ఏది అడిగినా కానీ అంటే దేవుడు ఇవ్వడని కొంతమంది అంటే ఇలా కోపగించుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఏంటంటే కనుక మీ కోరికను మీరు తీర్చుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకుంటే ఫలితం ఉంటుందన్నమాట. 11 రూపాయలు తీసుకొని మనం అలా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వదిలేయాలి. ఉదయం పూజించుకుంటే సాయంత్రం ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు హుండీలో వేసుకోవచ్చు. లేదంటే కనుక మీ కోరిక తీరిన తర్వాత కూడా వాటిని ఒక బాక్స్లో అంటే లేదంటే ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకొని ఆ తర్వాత మీ కోరిక తీరిన తర్వాత
తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయం హుండీలో వేసుకోవచ్చు. అలా కూడా ఇంకా మనకు మంచి ఫలితం వస్తుంది. కొంతమందికి కోరిక తొందరగా తీరుతుంది, కొంతమందికి కోరిక ఏంటంటే కనుక లేటుగా తీరుతుంది. కానీ ఖచ్చితంగా అయితే తీరటం జరుగుతుంది. ఎందుకంటే మన స్థితిగతిపై కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మన గ్రహాల మార్పుల వల్ల కూడా మన కోరికలు అనేవి కొన్ని సిద్ధిస్తాయి, కొన్ని సిద్ధించవు. మనం కోరుకునే విధానం కూడా సరై ఉండాలండి. ఎందుకంటే కనుక ఏదో కోరామంటే కోరాములే అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా మన కోరిక చెప్పుకోవాలి భగవంతుడికి. భగవంతుడి ముందు మనం ఎప్పుడూ కూడా అండి మన కోరికని మనసు విప్పి చెప్పుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ కోరికను సిద్ధింపబడేలాగా చేస్తాడని పురాణ గ్రంథం చెప్తుంది. అందుకే ఈ విధంగా చెప్పేసుకొని మీరేంటంటే కనుక వదిలేయండి. మీ కోరిక తీరిన తర్వాత కూడా మీరేంటంటే హుండీలో వేసుకోవచ్చు. కోరిక తీరక ముందు కూడా తీసుకెళ్ళి హుండీలో వేయొచ్చు. అలా ఎలా చేసినా కానీ మీ కోరిక అయితే 100% తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకొని చక్కగా ఫలితం పొందండి. ఏకాదశి తిథి రోజున చిన్న చిన్న నియమాలను కూడా ఆచరించుకొని చక్కగా ఆ యొక్క అంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. అలానే కాకుండా అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేసుకోండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా ప్రయత్నించి చూడండి.